అది సంగతి. అంచేత రేపు చాలా పర్వదినం. ఈ మన్మథ నక్షత్రం అన్నది 50 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అదిగాక మన్మథ నక్షత్రం సౌభాగ్యవ్రతం కలిసి ఒకే రోజు రావడం అన్నది అపూర్వ సంఘటన. నిజంగానా? మీకు తెలుసో లేదో చెప్పిపోదామని 10 వేళ వచ్చాను. సౌభాగ్యవ్రతం అంటే మీకు తెలుసు, సౌభాగ్యం కోసం సంతానం కోసం చేసుకుంటూ ఉంటారు. మరి మన్మథ నక్షత్రం గురించి మీకు చెప్పకూడదు, కానీ రేపు ఈ నక్షత్ర బలం వల్ల మనుషులందరిలోనూ వయోభేదం లేకుండా మన్మథ తాపం పుట్టుకొస్తుంది. అది వాళ్ళ తప్పు కాదు. కోర్కెలు చెలరేగి శరీరం అదుపు తప్పి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతటి విముఖుడైనా సరే భార్యకి లొంగిపోయి సంతాన ప్రాప్తి కోసం తహతహతహతహలాడిపోతాడంతే. మీకు అన్నిటికీ తొందరే. పంతులు గారితో మాట్లాడుతున్నా ఉండండి. అమ్మా, పంతులు గారు ఎక్కడ పోతాడే, కాసేపు ఉంటాడు. అమ్మా, అది సంగతి. మన్మథ నక్షత్ర మహిమ అప్పుడే మొదలైంది. ఏమిటో నాకు కూడా మా ఆవిడ పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. వస్తానమ్మా. మర్చిపోకుండా రేపు కోడలి చేత వ్రతం చేయించి కొడుకుని కోడల్ని గదిలోకి పంపించండి. ఏడాదికి గుమ్మడి పండు లాంటి మనవడు పుట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. ఓరి నాయను, సౌభాగ్య వ్రతం ప్లస్ మన్మథ నక్షత్రం, ఇదేదో చేతపట్టు టైప్ లో ఉంది. తప్పించుకోకపోతే శీలం పోయే ప్రమాదం ఉంది. రేపొక్కరోజు జెండా పీకేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేపర్ చదువుతున్నారా? అబ్బే లేదయ్యా, స్నానం చేస్తున్నాను. లేకపోతే ఏమిటా పిచ్చి ప్రశ్న? ఏమిటి అలా రొప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ ఏదైనా చండాల పని చేసి వస్తున్నావా? అబ్బే అదే లేదు సార్, భలేవారు సార్. ఆ మధ్యన మీరు వైజాగ్ ఆఫీస్కి వెళ్ళి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తెమ్మన్నారు కదా సార్. అవును. ఇప్పుడు పంపిస్తే వెంటనే వెళ్తాను సార్. ఆ విషయం గుర్తొచ్చే పరిగెత్తుకుంటూ వస్తున్నాను సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. చూసావా, ఇంట్లో కూడా నువ్వు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తున్నావు అంటే నీలో ఎంత మార్పు వచ్చిందో. ఇదంతా పెళ్లి సెలవయ్యా, అందుకనే మొత్తుకునేది. అయితే నా ప్రోగ్రామ్ కన్ఫర్మ్డే కదా సార్? డబుల్ కన్ఫర్మ్డ్. హాయిగా వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఒకసారి లోపలికి వస్తారా? అలాగే. అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు నేను సున్నాలు వేయటాలు, ముగ్గులు వేయటాలు నాకు ఒప్పుకోలేదు సార్. అదే, ధైర్యంగా ఉండవయ్యా, ఏం పర్వాలేదు. ఏమిటో మీకేమైనా బుద్ధుందా? రేపు అతని భార్య సౌభాగ్యవ్రతం చేసుకుంటుంటే దగ్గర లేకుండా వైజాగ్ పంపిస్తారా? ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. ఆఫీస్ పని తర్వాత చూసుకోవచ్చు, ఇంట్లోనే ఉండమని గట్టిగా బుద్ధి చెప్పండి. చూసావా, నాకింతవరకు ఆలోచన రాలేదు. అందుకే అన్నారు ప్రతివాడికి పెళ్ళం కావాలని. రాంబాబు, ఇక నేను వైజాగ్ బయలుదేరతాను సార్. సారీ, వైజాగ్ టూర్ క్యాన్సిల్. బుద్ధిగా ఇంటికెళ్ళు. రేపు భార్యల పండుగ. ఇంటి పట్టునే ఉండి నీ భార్య చెప్పినట్టు నడుచుకో. కంప్లైంట్ గానీ వచ్చిందో జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.